అదే రకంగా మీకు ఎటువంటి సలహాలు ఇవ్వాలన్నా సహకారం కావాలన్నా దయచేసి నన్ను కూడా మీరు డైరెక్ట్గా అప్రోచ్ కావచ్చు. నాకు వీలైనంత వరకు పార్టీ తరఫు నుంచి మనకి ఇద్దరిద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రులకి పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ గెలిపించాల్సిన బాధ్యత ఇస్తుంది, వాళ్ళ బాధ్యత కూడా. కాబట్టి కాంగ్రెస్ వాడు పెడతాడా, తర్వాత పెడతాడా, ఎప్పుడు పెడతాడా, ఇవన్నీ పక్కన పెట్టు. ఫస్ట్ మనం పని మీద పడదాం. ఇప్పటి నుంచే నిన్న రుణమాఫీ చేసిండు. నాకు ఎందుకో డౌట్ నెక్స్ట్ లోకల్ బాడీలకు పోతాడని. తిరుపతిలో ఇంట్రా తిరుపతి రుణమాఫీ కండిషన్స్ ఏంది చెప్పినా కండి. మన పిఎం కొంతనేమో మన పిఎం ఎక్సిస్తారు, అట్లా చేస్తారు అన్న. పిఎం యోజన కింద మన రైతు బంధు లెక్క. కొన్నేమో వేరే ఈ 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ వాళ్ళు చేసేటట్లేదు, కనిపిస్తలేదు అన్న. మొత్తం మంది చేసేటట్లేదు. 2019 తర్వాత తీసుకున్న వాళ్ళకని చెప్పిండా, 2018 నుంచి ఎన్నికల తర్వాత. సో నెంబర్ 1 కండిషను, నేను రాంగ్ అయితే చెప్పు, నెంబర్ 1 కండిషను 5 ఎకరాల లోపలనే ఉండాలి, అంతేనా? రెండోది పోయిన 2018 ఎన్నికల డిసెంబర్ 11 అన్నాడు. ఎన్నికల అయిపోయి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినాక రుణాలు తీసుకున్న వాళ్ళకే రుణమాఫీ అన్నాడు. అది కూడా ఫస్ట్ 1,00,000 రూపాయలే అన్నాడు. ఆ తర్వాత మరో 1,00,000 గురించి ఆలోచన చేద్దాం అన్నాడు, అంతేనా? అంటే ఇది లొట్టబీస్ అన్నట్టే లెక్క. అంటే ఇక మీరు 2018 కంటే ముందు రుణాలు లేవు రైతులకి, మీరు వ్యవసాయం చేయలేదా? ఉన్నాయి కదా. కొత్తగా తయారైన కూడా ఉంటారా? ఆ పొలం మీద ఉంటుంది కదా రుణము. కొత్త పొలం ఏమైనా తయారు చేసిండా రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ కొత్త భూమి తయారు చేసిండ్రా? కాబట్టి ఇదంతా మోసపూరితమైన వాగ్దానాలు, రైతులను మోసం చేయడం, ప్రజల్ని మోసం చేయడం, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో దొక్కేసి ఆల్రెడీ. కాబట్టి కేసీఆర్ ఏమో మర్చిపోయిండు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వాడు కానీ యాది ఉన్నదా? ఓడికి యాది లేదు. భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించే అవకాశం మెండుగా ఉంది. కాబట్టి మనము ఇవాళ నుంచే అగ్రెసివ్గా పనిచేసుకుందాము. నా నియోజకవర్గంలోనైతే దునియా ఉన్నారు అభ్యర్థులు. జెడ్పీటీసీ టికెట్లు కావాలన్నోళ్ళు, ఎంపీటీసీ కావాలన్నోళ్ళు, ఎమ్మెల్యే టికెట్లు కావాలన్నోళ్ళు మస్తు మంది ఉన్నారు. అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడానికి ఎంత పని చేస్తారు ఏంటి, బీజేపీ మీద ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారో చేసుకోండి. నో రెస్ట్రిక్షన్. మంచి ఉత్సాహంగా ఉంది కొరట్లకు వచ్చి వాళ్ళ అందరు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచి సలహాలు ఇచ్చిండ్రు, సూచనలు ఇచ్చిండ్రు. నారాయణ 2-3 బాగా పుస్తకాలు తెచ్చిండ్రు. వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి ఛాయ్కి పోదాం మనం. ఓకే, పుస్తకాలు తెచ్చిన వాళ్ళకి 2-3 ఇచ్చినట్టున్నారు. ఒకరు పెద్ద బండలు ఇచ్చి రోజులోప. నెక్స్ట్ విజిట్ రమేష్ ఇంటికి ఛాయ్కి పోదాం. నెక్స్ట్ మల్లాపూర్ శ్రీనివాస్ రెడ్డి సీనన్న కూడా పుస్తకాలు ఇచ్చిండా? సరే, నీటికి భోజనానికి వస్తా. ఈ నీటికి వస్తూనే ఉంటాయి కదమ్మా. సో వాళ్ళు ఇద్దరు ఈ షాళ్ళు బంద్ చేయండి అన్న, ఈ పూలు బంద్ చేయండి, పుస్తకాలు తిండ్రి, పిల్లగాళ్ళు బాగుపడతారు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇస్తాము. నేను మొన్న బ్యాగులు వంచిన మంచిగా ఉన్నాయి కదా, 30,000 బ్యాగులు వంచినాం మనం సిఎస్ఆర్ నిధులు తెచ్చుకొని. పిల్లగాళ్ళు బాగా నాకు మస్తు మంది ఫోటోలు పంపుతారు మస్తు గ్రామాలకు వెళ్ళి. పిల్లగాళ్ళు ఎక్కడక్కడ ఇట్లా టేబుల్ లెక్క చేసుకుంటున్నారు, రాసుకుంటున్నారు, చదువుకుంటారు. పుస్తకాలు ఇస్తే వాళ్ళకి మనం గవర్నమెంట్ స్కూళ్ళలో పంపుతాం. ఈ షాళ్ళు పూలు బంద్ చేయండి. మళ్ళీ దానికి ప్లాస్టిక్ పనికి మనం వేసాం. అన్ని పైసలతోటి మంచిగా 10-20 పుస్తకాలు వస్తాయి, పిల్లగాళ్ళు చదువుకుంటారు. అట్లా ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇంటికి ఛాయ్కి వస్తుంది. ఇప్పటి నుంచి నాకు పార్టీ చెప్తుంది, కార్యకర్తలు ఇంటికి పోండ్రి, ఛాయ్ తాగుండ్రి, భోజనాలు చేయండి అని. పుస్తకాలు తెచ్చిన దగ్గరికి వస్తా పక్క.
ఇస్తే ఇది మంచిగా పాపం అందరికీ గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు బాగుపడతారు కదా. ఇంకేముందా ప్రెసిడెంట్ సార్? సూచనలు చెప్పి ఎప్పుడు పోటీ లక్షల పట్టులో లెక్కలు తెలుస్తూ ఉంటుంది. టాప్ 7 బూత్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై అయినాయి. ఎక్కడోళ్ళు అక్కడికి ఇన్ఛార్జ్లకు పంపించడము. టాప్ 7 బూత్స్ వాళ్ళందరూ కూడా